హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈరోజు జరిగిన టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్లో షిఫ్ట్ 2లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. విష్ణువు నానర్థం కానిది ఏది అని అడిగారు. పావని అనే పదానికి అర్థం కానిది ఏది గుర్తించండి అని అడిగారు. ఇక్కడ కానిది ఏది అని అడిగారు. 3 అయినవి ఉంటాయి, కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి, ఒకటి రాంగ్ ఆన్సర్ ఉంటుంది. అది రాంగ్ ఆన్సర్ గుర్తించాలి. అద్భుతమైన శక్తి ఏ సమాసం? విశేషణ పూర్వపద కర్మధాయ సమాసం అవుతుంది. కామధేనువు వ్యుత్పత్త్యర్థం అడిగారు. తర్వాత తులసి దళాలు గ్రంథం రచయిత ఎవరు అని అడిగారు. ఇల్లందుల సరస్వతి దేవి గారు. ఇల్లందుల సరస్వతి దేవి గారి గురించి నిన్నటి షిఫ్ట్లో కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓష్టాలు ఏవి? పప్ప, బాబ్బా, మా అనేవి ఓష్టాలు అవుతాయి. అక్కడిక్కడ అనేది ఏ సంధి అవుతుంది? శ్లేషాలంకారం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. వాడి కత్తి తీసుకొని రండి అనేది ఆన్సర్. నగర గీతం పాఠం ఏ ప్రక్రియకు చెందినది అని అడిగారు. ఇది మినీ కవిత ప్రక్రియకు చెందినది. తర్వాత పివి నరసింహారావు నడిపిన పత్రిక ఏది? కాకతీయ పత్రిక. ఉదయం సెక్షన్లో కూడా పివి నరసింహారావు గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. పివి నరసింహారావు గారి కలం పేరు ఏమిటి అనే ప్రశ్న అడగడం జరిగింది. క్వశ్చన్స్ అనేవి ఇదే టాపిక్స్ నుండి రిపీట్ చేస్తున్నారు. క్వశ్చన్స్ వేరే కానీ టాపిక్స్ అవే, అదే టాపిక్స్ నుండి క్వశ్చన్స్ రిపీట్ చేస్తున్నారు. కాబట్టి ఈ టాపిక్స్ అన్నిటినీ ఒకసారి చూసుకొని ఎగ్జామ్కి వెళ్తే మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 1-2 మార్క్స్ అనేవి మిస్ కాకుండా ఉంటాయి. నెక్స్ట్, శ్రవణ బోధన పరికరాలు, రేడియో, టేప్ రికార్డర్. దీని గురించి కూడా నేను క్వశ్చన్ అడగడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ విమర్శ పురస్కారం పొందిన స్మృతి కిరణంకం అనేది ఎవరి రచన? నెక్స్ట్, మిత్తి వికృతి ఏది? మృత్యువు. ఈ క్వశ్చన్ కూడా నిన్న డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది, రివర్స్ వచ్చింది. మృత్యువు ప్రకృతి ఏదని వచ్చింది. దానికి ఆన్సర్ మిత్తి. ఈరోజు రివర్స్గా అడిగారు. తర్వాత సైకాలజీ నుండి చూసుకుంటే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం, ఆర్టీఈ 2009, ఎరిక్సన్ వికాస దశలు, కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం, ఎన్సిఎఫ్ 2005. ఇలా రిపీటెడ్ టాపిక్స్ అడుగుతున్నారు. ఇవే టాపిక్స్ నుండి డిఫరెంట్ క్వశ్చన్స్ అప్లికేషన్ టైప్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్, సోషల్ స్టడీస్ కంటెంట్ నుండి చూస్తే ఆర్బీఐని ఎప్పుడు ప్రభుత్వం ఆధీనం చేసుకుంది అనే ప్రశ్న అడగడం జరిగింది. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడిగారు. సూర్యకాంత్ గారు. బాబర్ భూస్వరూపం అనగా ఏమి అని కూడా అడిగారు. బాబర్ భూస్వరూపం అంటే హిమాలయాల్లోని శివాలిక్ పర్వత శ్రేణి పాదాల వెంబడి ఉండే చిత్తడి నేలలు. తర్వాత భారత ప్రభుత్వం క్రిమినల్ న్యాయ సవరణ చట్టం 2013 దీని కొరకు అమలులోకి వచ్చింది అని కూడా అడిగారు. ఈ చట్టం అనేది మహిళా భద్రత మెరుగుపరచడం మరియు లైంగిక నేరాలకు కఠినంగా శిక్షించడం, దాని గురించి ఈ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత నచన భూమ ఆలయాలు దేనికి ప్రసిద్ధి అని అడగడం జరిగింది. హర్షవర్ధనుడి మహామోక్ష పరిషత్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగారు. బాసర సరస్వతీదేవి సైతికత శిల్పి ఎవరు? బడ్జెట్కు సంబంధించిన ఆర్టికల్ ఏది అని అడిగారు. బడ్జెట్కు సంబంధించిన ఆర్టికల్ 112 112 అనే ఆర్టికల్ అనేది బడ్జెట్ గురించి తెలుపుతుంది.